अब तो नतीजे आ रहे हैं। अखिलेश अचानक वो डर क्यों रहे हैं कि हम उनको वो बसपा के साथ चले जाएंगे? अब इंतजार करो, थोड़ा सा इंतजार करो घंटे। ठीक, थैंक यू सो मच, थैंक यू। మనం ఎగ్జిట్ పోల్స్ అన్నింటిని చూసినప్పుడు వన్ సైడెడ్గా ఇచ్చినటువంటి పరిణామాలు కనిపించినాయి. ఎగ్జిట్ పోల్స్ని నమ్మే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే అవన్నీ కూడా కమర్షియలైజ్ అయిపోయినటువంటి పరిస్థితి, చాలా అయిన పరిస్థితులు మనకి ఇన్ఫార్మల్గా తెలుస్తూ ఉన్నాయి. రఘునందన్ గారు చెప్పినట్టుగా మనం అమెరికాలో కూడా చూసాం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయి, బీహార్లో కూడా చూసాం, ఇటీవల కూడా మనం తమిళనాడు అన్ని చోట్ల చూసాం. అయితే క్వశ్చన్ ఏంటంటే ఎస్ డెఫినెట్గా ఒక ట్రెండ్ని ఇండికేట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందుకని చెప్పి ఇప్పుడు టోటల్గా ఇప్పుడు రాజదీప్ సర్దేశాయ్ అయితే 279 సీట్లు ఇచ్చాడు బీజేపీకి మ్యాక్సిమం. అంత హెవీగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. అక్కడ పరిణామాలు చాలా గ్రాస్ రూట్స్లోకి వెళితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేను రిజల్ట్ ఫైనల్కి వచ్చేటప్పటికి కొయిలేషన్ పరిస్థితులే కనిపించే విధంగా కనిపిస్తున్నాయి. కొయిలేషన్ అంతే తప్ప వన్ సైడెడ్గా అయితే ఉండదేమో అనేది నాకు ఒక అనుమానం ఉంది. ఇంకొక ఫైనల్ ఒక పాయింట్, ఏదైనా మార్జిన్స్ ఏమైనా ఉన్నా కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ముక్కోణ పోటీ ఉంది కాబట్టి తక్కువ మార్జిన్స్లో రిజల్ట్స్ చాలా ప్రభావితం అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అందుకని యూపీ ఎలక్షన్స్ని స్పష్టంగా ఎవరు ప్రిడిక్ట్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అది బీజేపీకి కావచ్చు. 14 కోట్ల మంది ఓటర్లు అంట, 14 కోట్ల మంది వాళ్ళు ఒక్కొక్కళ్ళు 50,000, 40,000, 10,000 ఇలా శాంపుల్ తీసుకున్నారు. శాంపుల్ తీసుకున్నప్పుడు కూడా ఎలాంటి మెథడాలజీ వాడారు అనేది కూడా స్పష్టంగా లేదు. అందుకని చెప్పేసి చాలా తక్కువ మార్జిన్స్లో డిక్లేర్ అవుతాయి కాబట్టి ఆ విండ్ ఎటువైపు ఉందో అనేది కొంచెం సేపటికి మనకు తెలుస్తుంది. మీరేమంటారు? నిజంగా కూడా లేదంటే ఎగ్జిట్ పోల్స్ అనేది పూర్తిగా ప్రామాణికంగా తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్లు హిల్లరీ క్లింటన్ కావచ్చు, అమెరికా లాంటి అన్ని ప్రపంచంలోనే అత్యధిక ఆధునీకరణ ఉన్నటువంటి దేశంలోనే వాళ్ళు చెప్పినటువంటి తారుమారైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ఒక ఎడ్యుకేటెడ్స్ లేకపోతే ఎంప్లాయీస్, ముఖ్యంగా ఎంప్లాయీస్ ఇచ్చేటువంటి పోస్టల్ బ్యాలెట్. ఇంకా దీన్ని బట్టి ఏంటంటే ఒక ఉద్యోగులు తీరు ఎట్లా ఉంది ఈ పార్టీల పైన అనేది కొంత తెలిసిపోతుంది, ఒక ఇండికేషన్. తర్వాత కొంత ఇంకా ముందుకు ఎడ్యుకేటెడ్స్, వాళ్ళ ఎడ్యుకేటెడ్స్ యొక్క మెంటాలిటీ కూడా ఎట్లుంది అని కూడా దాని వరకు చెప్పగలుగుతాం. కానీ సామాన్య ప్రజానికం ఏది ఉంది అనేది మాత్రం దీనిలో చెప్పడానికి రాదు. ఒక రకంగా ఏంటంటే దీన్ని బట్టి కొంత అంచనా, ఎక్కువ శాతం ఆయా పార్టీకి గెలవడానికి కూడా కొద్దిగా అవకాశం ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో దాని కూడా నమ్మకం పెట్టలేము. అక్కడ ఏ పార్టీ 25 సీట్లలో వచ్చినట్టుగా కనపడతా ఉంది. ప్రధానంగా యూపీ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రేటా బహుగుణ లక్నో కంటోన్మెంట్లో ముందంజలో ఉన్నారు. అట్లాగే ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు వెనుకంజలో ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక బీజేపీ 25 స్థానాల్లోనూ, అట్లాగే సమాజ్వాదీ పార్టీ 14 స్థానాల్లోనూ, అట్లాగే బీఎస్పీ 4 స్థానాల్లోనూ ఆధిక్యతున్నట్లుగా మనకి వార్తా సంస్థ సూచనలు తెలియజేస్తున్నాయి. సో బీజేపీలో చేరిన రేటా బహుగుణ గతంలో ఆమె ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. వారు లక్నో కంటోన్మెంట్లో ఆమె బీజేపీ పక్షాన్ని పోటీ చేసి ముందంజలో ఉన్నారు. ములాయం చిన్న కోడలు వెనకంజలో ఉన్నారు. చెప్పండి. అక్కడ పూర్తి స్థాయిలో బయట పడిపోతుంది. కానీ ఈ ఎగ్జిట్ బీజేపీకి అడ్వాంటేజ్ ఉన్నట్టుగా కనపడుతుంది. భారతీయ జనతా పార్టీకి ఉంది. అంటే వారు వ్యక్తిగతంగా ఆయన మీద ముద్ర ఆ ఎలక్షన్స్లో ఏంటంటే అక్కడ ప్రాంతీయ పార్టీ వాళ్ళ లోకల్ నాయకుల కన్నా జనరల్గా అసెంబ్లీ ఎలక్షన్స్లో లోకల్ ఉన్నటువంటి వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది, ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళపై విశ్వాసం కోల్పోయారో, ఎప్పుడైతే ఆ ప్రాంతీయ పార్టీల నాయకుల పట్ల విశ్వాసం కోల్పోతారో అప్పుడు ఆల్టర్నేట్గా ఖచ్చితంగా కూడా దేశంలో ఉన్నటువంటి ఆ పార్టీ జాతీయ పార్టీల వైపు ప్రజలు చూస్తారు. ప్రత్యేకంగా మోడీ ఆయన ఒక మార్క్ అక్కడ పడ్డది. ఆయన మోడీ ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సంస్కరణలు కావచ్చు, లేకపోతే వీళ్ళకన్నా ఆయన బెటర్ అనేటువంటి అభిప్రాయం రావచ్చు. మొత్తం మీద ఆ అభిప్రాయంతో వచ్చిందంటే మాత్రం మోడీ మార్గానే ఉంటుంది. అప్పుడు ఎవరు కూడా మన తెలుగు 2 రాష్ట్రాల ఎన్నికల సరళి మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకున్నాం. కేవలం ఐ థింక్ 5 lakhs ఓట్స్, 5 లక్షల ఓట్లే అనుకుంటా. 5 లక్షల ఓట్లు డిఫరెన్స్. అంటే చంద్రబాబు 175,000 ఓట్లు, ఇంకా తక్కువనే. తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్ లో టోటల్ గా పోలైన ఓట్ల మధ్య ఉన్నటువంటి సార్ చాలా తక్కువ పర్సెంటేజ్, చాలా తక్కువ పర్సెంట్. అంటే అంత తక్కువ పర్సెంట్ ప్రభుత్వం పోయింది. అంటే అట్లాంటిది ఇది ఓన్లీ లీడ్, ఇంకా ఏం డిక్లేర్ కాలేదు, లీడ్ పోస్టల్. కాబట్టి ఇంకా ఇది అది కూడా పోస్టల్. కాబట్టి ఎలాంటి అనూహ్యమైన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వి కెనాట్ ప్రిడిక్ట్ ఎట్ దిస్ టైం. ఆ టైంలోనే ఆ టైంలో ఇప్పుడు చంద్రశేఖర్ రావు గారు ఒక అడుగు ముందుకేసి
జగన్తో కూడా అంటే అక్కడ ఖమ్మంలో ఇంకా కొన్ని ప్రాంతాలు వస్తారు కాబట్టి కేవలం 63 సీట్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళతో కూడా కలిసి ఏమైనా యాక్టివిటీ చేయాలా అన్న విధంగా కూడా చర్చ జరిగింది. అక్కడ కూడా జగన్ గెలుస్తుండని గెలవకముందే కూడా ప్రకటన కూడా చేసాడు. అప్పుడు ఎలక్షన్స్ సర్వేల ఆధారంగా రిజల్ట్స్ వస్తున్న తరుణంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు కూడా. రావడానికి ఒక వారం ముఖ్యమంత్రి స్టేట్మెంట్ వారం రోజులు కాదు, కౌంటింగ్ అప్పుడు కూడా చెప్పాడు అక్కడ గెలుస్తున్నాడు. లేదు చెప్పాడు కరెక్ట్గా ప్రజల నాడి అట్లా ఉంది. ఇండికేషన్ అలా ఉంది. అక్కడ ప్రజల నాడి ఉంది, 100% ప్రజల నాడి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఉంది. ఇక్కడ కూడా మనం కూడా అనుకున్నాం, మన ప్రాంతంలో మీరు కూడా అనుకుంటారు. కాకపోతే ఆ ప్రజల్లో ఉన్నటువంటి నాటిని ఆ నాయకులు కరెక్ట్ గా ఉపయోగించుకుంటే అయిపోయేది. అక్కడ అందరూ ఉపయోగించుకోవాలి, నిలబడ్డలు కరెక్ట్ ఉపయోగించుకోవాలి. అప్పుడు జరిగేది ఉత్తరప్రదేశ్లో నాకు తెలిసి బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎలక్షన్ల ముందే నోట్లు రద్దు చేయడం అనేది, అవతల వాళ్ళని ఒక రకంగా ఆయుధం లేకోకుండా దెబ్బ కొట్టడం అనేది నా ఆలోచన. డెఫినెట్గా బీజేపీ చాలా రోజులు అయింది, ఎస్పీని చూసి కూడా చాలా రోజులు అయింది. కాంగ్రెస్ పైన అంత ఇంకా బలం కూడా లేకపోవడం వల్ల బీజేపీకి చాలా అవకాశాలు ఉంటాయని ఇది నా అంచనా. ఉత్తరప్రదేశ్లో డబ్బులు ఎందుకంటే డబ్బులు రద్దు చేయడం ఒకటి, ఎందుకంటే వాళ్ళకి ఆయుధం అనేది ముందు కత్తిరించేసినాడు. ఇంకా డబ్బులు వాళ్ళతో విపరీతంగా ఉంటాయి. సమాజ్వాదీ పార్టీకి మిగిలిన పార్టీలు అన్నిటికీ అంతే కదా. ఒక మాట మర్చిపోయినారు, నోట్ల రద్దు అయిన తర్వాత బీఎస్పీ అకౌంట్ లోపల 100 కోట్లకు పైగా జమ అయినాయి అనేది ఎన్నికల సంఘం గుర్తించింది, ప్రపంచం అంతా లెక్కలు చేసి. బీజేపీ నాయకుల దాంట్లో కూడా చాలా పడినాయని కూడా ఆధారం ఉంటే చెప్పండి. వాట్సాప్ లో ఎన్ని రావడం జరిగింది, మీరు రాసేదో మస్తు ప్రజెంట్ అకౌంట్ లో ఒరిజినల్ అకౌంట్ లో గురించి మాట్లాడుతుంది. ఫోటోస్ బీజేపీ నాయకుల మీద కేసు అయిన చూపెట్టు. ఎట్లా అవుతుంది? రూలింగ్ గవర్నమెంట్ లో ఏ నాయకుడి మీద కేసు కాదు, అపోజిషన్ వాళ్ళ మీద. జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఎప్పుడైంది? కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్నప్పుడు ఆయన అపోజిషనే బయటకు వచ్చిన తర్వాత ఏడైనా అట్లుంది పరిస్థితి ఈ రోజు. కాబట్టి సురేష్ కల్వాడి మీద ఎప్పుడైంది? రాజా మీద ఎప్పుడైంది? రాజా మీద ఎప్పుడైంది? అట్లా కాదు సార్. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను సార్, వాస్తవాలు మాట్లాడారు. ఒక పేరు చెప్పు, ఒక ఎమ్మెల్యే పేరు, ఒక ఎంపీ పేరు చెప్పు. అవన్నీ వాస్తవంగా అన్ని పేర్లు కూడా వాట్సాప్ లో ఫోటోలతో పాటు పెట్టడం జరిగింది. అవన్నీ ఫేక్ అనేది జనం గమనించి, ఫేక్ అని వాట్సాప్ లో పెడితే అంత సులభంగా పెడతారు. అవన్నీ ఫోటోలు విత్ డబ్బులు పెట్టి. ఇప్పుడు ఒకవేళ ఏముందో కాదు, ఏది జరిగినా జరగకపోయినా బీజేపీకి అవకాశాలు నాకు తెలిసి చాలా కాలం తర్వాత ఉత్తరప్రదేశ్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయనేది నా నమ్మకము. రైట్, ఒక్క నిమిషం. పంజాబ్ లో ప్రస్తుత సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ లాండీలో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ఉన్న అమరేందర్ సింగ్ వెనుకంజలో ఉండటం విశేషం. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ లాండీలో ముందంజలో ఉండగా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అమరేందర్ వెనుకంజలో ఉన్నారు. ఇక ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత ప్రత్యేక చర్చా కార్యక్రమం, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమం కొనసాగుతుంది.